హాయ్ అండి. నేను గోంగూర పచ్చి రొయ్యలు చేస్తున్నాను. పచ్చి రొయ్యలు చూడగానే దాని కాంబినేషన్ గుర్తుకొచ్చేది మెయిన్ గోంగూర అండి. గోంగూర పచ్చి రొయ్యలు చాలా టేస్ట్‌గా చాలా బావుంటుంది. నా స్టైల్‌లో నేను గోంగూర పచ్చి రొయ్యలు చేస్తున్నాను. అంతకు ముందులో షార్ట్ వీడియో తీశానండి. కానీ అది నేను సాంగ్ పెట్టాను. ఇదైతే వివరంగా పూర్తిగా అన్నీ చెప్పడానికి కుదిరిద్ది కాబట్టి చెప్తున్నాను. పక్కన మూగుడు పెట్టాను గండి. నేను పచ్చి రొయ్యలు ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేస్తే చాలా టేస్ట్‌గా చాలా బావుంటదండి. ఉప్పు, కారం పట్టి. ఉప్పు, కారం వేసి మెత్తగా మెదిపేసుకోవాలి. చాలా టేస్ట్‌గా చాలా బావుంటది. ఎందుకంటే ఉప్పు, కారం ఇందులో ఏసాం కానీ ఇప్పుడు ఉల్లిపాయ ఏగిందండి. ఉల్లిపాయ ఏగిన తర్వాత ఈ రొయ్యలు ఇందులో ఏసేసుకుంటమే. మనం ఉప్పు, కారం ఏసాం కాబట్టి మనం తర్వాత ఏసే పని లేదు. ఇలా ఫ్రై అవుతున్న ముందుకి మనం వాటర్ పోసేసుకోవాలి. వాటర్ ఉడికేటప్పుడు గోంగూర కూడా ఏసేసుకోవాలండి. ఇప్పుడు కాసేపు ఉడికిన తర్వాత మనం టేస్ట్ చేసుకుంటమే. చాలా బావుందండి. ఈ వీడియో గాని నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.